హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నైట్రోజన్ కాంపౌండ్స్ అనే లెసన్లో లాస్ట్ క్లాస్లో మనం ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎనిలిన్ గురించి డిస్కస్ చేసామా. ఈరోజు మనం ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ యొక్క ఫార్ములా C6H5N2Cl. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అనేది ఒక సాల్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూడడం. ఇక్కడ ఎనిలిన్ రియాక్ట్స్ విత్ నైట్రస్ యాసిడ్ at 0 to 5 degrees centigrade to form benzene diazonium chloride and 2 water molecules ఫామ్ అవుతాయి. ఇక్కడ ఈ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది అనేది మెకానిజం ద్వారా రాయటం జరిగింది. అంటే ఇది ఏ విధంగా వచ్చింది డైజోనియం క్లోరైడ్ అనేది. ఇది డైరెక్ట్ రియాక్షన్. దాని మెకానిజం చూడడం. ఫస్ట్ ఇక్కడ మనం ఎనిలిన్ అనే కాంపౌండ్ తీసుకొని ఇక్కడ యాసిడ్తో చర్య జరిపించాం. యాసిడ్ H+Cl- విడిపోతుంది. నైట్రోజన్ దగ్గర ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హెచ్తో చర్య జరిగినట్లయితే ఇక్కడ మనకి NH3+Cl- ఈ రెండు హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ఎనిలిన్ చర్య జరిగితే రెండు లిక్విడ్ స్టేట్లోనే ఉంటాయి. మనకి ఈ విధంగా సాల్ట్ ఏర్పడుతుంది అన్నమాట. ఎనిలీనియం సాల్ట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ కనుక ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి నైట్రస్ యాసిడ్ అంటే ఇక్కడ 2 moles తీసుకోండి. ఇక్కడ యాసిడ్ 2 moles తీసుకున్నట్లయితే మనం ఒక HCl యూజ్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి NaNO2ని ఇక్కడ ఉన్నటువంటి రెండు HClతో చర్య జరిపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ Na+Cl- గివ్స్ రైజ్ టు NaCl. ఇక్కడ ఉన్నటువంటి H+NO2- రెండు చర్య జరిగి ఇక్కడ HNO2గా ఫామ్ అవుతుంది, నైట్రస్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. చూడండి, మనకి ఏర్పడినటువంటి ఇక్కడ ఎనిలీనియం సాల్ట్ చూడండి, C6H5Nకి 3Hs ఒక Cl ఉంది. దీన్ని మనం HNO2 ఇదిగో NOHHగా ఈ విధంగా దీని స్ట్రక్చర్ ఈ విధంగా రాశాను, నైట్రస్ యాసిడ్ది. చూడండి, ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి H ఇక్కడ ఉన్నటువంటి OHతో చర్య జరిగితే వాటర్ మాలిక్యూల్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి O ఇక్కడ ఉన్నటువంటి HS చర్య జరిగితే సెకండ్ వాటర్ మాలిక్యూల్ వస్తుంది. 2 వాటర్ మాలిక్యూల్స్ అనేది ఎలిమినేషన్ జరుగుతుంది. చూడండి, మనకి C6H5 ఇక్కడ NnCl అనమాట, ఇక్కడ N2Cl అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇదే బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అనమాట. ఇది సాల్ట్. ఈ ఏ విధంగా ఫామ్ అయింది అనేది మెకానిజం ద్వారా ఫస్ట్ ఎనిలీనియం సాల్ట్ వస్తుంది. తర్వాత ఇక్కడ NaNO2ని HClతో కనుక చర్య జరిపించినట్టయితే సోడియం క్లోరైడ్ యాసిడ్ వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి నైట్రస్ యాసిడ్ని ఇక్కడ ఏర్పడినటువంటి ఎనిలీనియం క్లోరైడ్తో కనుక చర్య జరిపించినట్లయితే మనకి బెంజీన్ డైజోనియం క్లోరైడ్ వస్తుంది. దీని డైజోటైజేషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది డైజోటైజేషన్ యొక్క మెకానిజం. తర్వాత చూడడం, ఈ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్, రసాయన ధర్మాలు చూడండి. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే మనం బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అనేది క్యూప్రస్ క్లోరైడ్తో కనుక చర్య జరిగినట్లయితే క్లోరోబెంజిన్ అండ్ నైట్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మనం బెంజీన్ డైజోనియం క్లోరైడ్ హీట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ Cl అనేది ఇక్కడ అటాచ్మెంట్ అయితే C6H5Cl వస్తుంది. తర్వాత CuCl అనేది చర్య జరుగుతుంది అన్నమాట. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ క్యూప్రస్ క్లోరైడ్ టు ఫార్మ్ క్లోరోబెంజిన్. ఈ రియాక్షన్ ఏమంటారంటే శాండ్ మేయర్ రియాక్షన్ అంటారు. ఇక్కడ మనం బెంజీన్ డైజోనియం క్లోరైడ్ క్యూప్రస్ క్లోరైడ్ యాడ్ చేసి హీట్ చేయాలన్నమాట. బాగా వేడి చేసినట్లయితే మనకి క్లోరోబెంజిన్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ప్రకారం బెంజీన్ డైజోనియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ క్యూప్రస్ బ్రోమైడ్ టు ఫార్మ్ బ్రోమోబెంజిన్. Br ఉంటే దీని పేరేం క్లోరోబెంజిన్, దీని పేరు బ్రోమోబెంజిన్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్. ఇక్కడ Clతో చర్య జరుగుతుంది. నైట్రోజన్ గ్యాస్ అనేది మనం హీట్ చేస్తాం కాబట్టి అవుట్ సైడ్కి వచ్చేస్తే బ్రోమిన్ ఇక్కడ చర్య జరిగినట్లయితే బ్రోమోబెంజిన్ ఫామ్ అవుతుంది. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ క్యూప్రస్ బ్రోమైడ్ టు ఫార్మ్ బ్రోమోబెంజిన్. బ్రోమోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. దీని పేరేమో క్లోరోబెంజిన్. Br ఉంది కాబట్టి దీని పేరు బ్రోమోబెంజిన్ అనమాట. బ్రోమోబెంజిన్. బెంజీన్ డైజోనియం క్లోరైడ్
ఈజ్ హీటెడ్ విత్ క్యూప్రస్ బ్రోమైడ్ టు ఫామ్ బ్రోమోబెంజిన్. బ్రోమోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రెండు రియాక్షన్లు ఏమంటారంటే శాండ్ మేయర్ రియాక్షన్స్ అంటారు. నెక్స్ట్ చూడడం ఇక్కడ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ హీటెడ్ విత్ కాపర్ పౌడర్ అండ్ యాసిడ్. కాపర్ పౌడర్ యాసిడ్ తోటి కనుక చర్య జరిపించినట్లు ఇక్కడ కూడా C6H5Cl క్లోరోబెంజిన్ ఫామ్ అవుతుంది. తర్వాత CuCl ఈ విధంగా ఇక్కడ కాపర్ పౌడర్ కాపర్, ఇక్కడ ఉన్నటువంటి H ఇక్కడ Clతో చర్య జరిగితే HCl వస్తుంది. నైట్రోజన్ గ్యాస్ మనం వేడి చేస్తాం కాబట్టి నైట్రోజన్ గ్యాస్ అనేది అవుట్ సైడ్కి వస్తుంది. ఈ రియాక్షన్ ఏమంటారంటే గ్యాటర్మ్యాన్ రియాక్షన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. ఇది కూడా బాగా ఇంపార్టెంట్ రియాక్షన్. నెక్స్ట్ చూడమా 4th వన్, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ పొటాషియం అయోడైడ్ అనమాట. ఇక్కడ పొటాషియం అయోడైడ్ K+I- విడిపోతుంది. ఇక్కడ చూడండి K+, ఇక్కడ Clకి మైనస్ ఛార్జ్ ఉంది దానికి, ఇక్కడ K+Cl- రెండు కలిసి ఇక్కడ ఏమవుతాయి K+Cl- పొటాషియం క్లోరైడ్. మనం హీట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ గ్యాస్ బయటికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ తగ్గుతుంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ C6H5I ఐడోబెంజిన్ అనే కాంపౌండ్ వస్తుంది అన్నమాట. దీని పేరు ఐడోబెంజిన్. మనం బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ పొటాషియం అయోడైడ్ టు ఫామ్ ఐడోబెంజిన్ అన్నమాట. నెక్స్ట్ చూడమా, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ ఫ్లోరోబోరిక్ యాసిడ్. పేరు ఫ్లోరోబోరిక్ యాసిడ్తో కనుక హీట్ చేసినట్లయితే ఇక్కడ దీంట్లో మనం చూసినట్లయితే BF3, దీన్ని BF3 + F అండ్ H అనమాట. ఆ విధంగా మనం స్ప్లిట్ చేసి రాసుకోండి. ఫస్ట్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేది వస్తుంది. ఇక్కడ ఉండాల్సినటువంటి H ఇక్కడ Clతో చేరదరితే HCl వస్తుంది. BF3 పోయింది, HCl అయిపోయింది. N2 గ్యాస్ మనం హీట్ చేసినప్పుడు N2 గ్యాస్ రావడం జరుగుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఫ్లోరిన్ మిగిలింది C6H5F. దీని పేరు ఫ్లోరోబెంజిన్. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ ఫ్లోరోబోరిక్ యాసిడ్ టు ఫామ్ ఫ్లోరోబెంజిన్. దీని పేరు ఏంటంటే ఫ్లోరోబెంజిన్ అనమాట. ఫ్లోరోబెంజిన్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూడమా, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ వాటర్ ఏ విధంగా విడిపోతుంది, హైడ్రాలసిస్ అన్న Hతో H+ గాను OH- గా రాసుకోండి వాటర్ని. ఇక్కడ ఉన్నటువంటి HClతో చర్య జరిగితే HCl మనం హీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న నైట్రోజన్ గ్యాస్ బయటకు వస్తుంది. ఇంకా OH ఉంది, ఆ OH ఇక్కడ అటాచ్మెంట్ జరిగితే C6H5OH, దాని పేరు ఫినోల్. దీని పేరు ఏంటంటే ఫినోల్ అనమాట. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ వాటర్ టు ఫామ్ ఫినోల్ అనే కాంపౌండ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ చూడమా, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ నైట్రస్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యూప్రస్ ఆక్సైడ్ టు ఫామ్ నైట్రోబెంజిన్. దీని పేరు నైట్రోబెంజిన్ అనమాట. NO2 గ్రూప్ ఉంటే నైట్రోబెంజిన్. చూడండి ఇక్కడ H+NO2- విడిపోతే ఇక్కడ HClతో చేరదరింది అనుకో HCl వస్తుంది. మనం హీట్ చేస్తే నైట్రోజన్ గ్యాస్ అవుట్ సైడ్కి వస్తుంది. NO2 వచ్చి ఇక్కడ కనుక అటాచ్మెంట్ అయితే C6H5NO2. ఇక్కడ చూడమా, H+NO2 న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. న్యూక్లియోఫైల్ NO2 అనేది దీనికి అటాచ్మెంట్ C6H5NO2 నైట్రోబెంజిన్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ, దీనికి ఏం రాసుకోవచ్చు మీరు, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ నైట్రస్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యూప్రస్ ఆక్సైడ్ టు ఫామ్ నైట్రోబెంజిన్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడమా, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. మనం బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ ఫినోల్ తోటి బెంజిన్ డైజోనియం క్లోరైడ్ కనుక హీట్ చేసినట్లయితే టు ఫామ్ p-హైడ్రాక్సీ ఎజోబెంజిన్. చూడమా, ఇక్కడ ప్రతి కారణం దగ్గర CH ఉంటుంది. ఇక్కడ ఉండాల్సిన H ఇక్కడ Clతో చర్య జరిగితే HCl అనే కాంపౌండ్ వస్తుంది. అప్పుడు ఈ Cl పోయిన తర్వాత Nకి
ఇక్కడ బాండ్ ఈ విధంగా ఎజో కాంపౌండ్ ఫామ్ అవుతుంది. OH అనేది అదే విధంగా ఉంటుంది. ఇక్కడ H ఇక్కడ Clతో చర్య జరిగినట్లయితే HCl పీ హైడ్రాక్సీ ఆర్థో మెటాపారా అంటారు కదా, ఆర్థో మెటాపారా పీ హైడ్రాక్సీ ఎజోబెంజిన్, దీని కప్లింగ్ రియాక్షన్ అంటారు. దీని కప్లింగ్ రియాక్షన్ అనే పేరుతో పిలవడం జరుగుతున్నాను. మన 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఒక ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అని కనుక అడిగితే మనం ఈ ప్రిపరేషన్ ఇవి ప్రాపర్టీస్ రాయాలి. దీని ప్రిపరేషన్ మ్యాటర్ చెప్పానా చూడమ్మా. ఎనిలిన్ రియాక్ట్స్ విత్ నైట్రస్ యాసిడ్ ఎట్ 0 to 5 degrees centigrade టు ఫామ్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అని రాయాలి. దానికి సంబంధించిన మెకానిజం ప్రతిదాన్ని కూడా మీరు జాగ్రత్తగా మ్యాటర్ రాసేసి మీరు రాసినట్లయితే ఈ విధంగా మనం 10 మార్క్స్ అనేది ఈజీగా పొందవచ్చు అనమాట. ఓకే, జాగ్రత్తగా చూడండి. అవి బెంజిన్ డైజోనియం క్లోరైడ్ని